ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా మానసికంగా వేధించారని ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య. ఎమ్మెల్యే వేధింపులపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఒక దశలో ప్రిన్సిపల్ ఆత్మహత్యకు యత్నించారు. ఇంతకీ సౌమ్య ఆత్మహత్య యత్నానికి కారణాలేంటి? సౌమ్యను ఎమ్మెల్యే ఎందుకు వేధిస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కూన రవికుమార్ వేధింపులకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, ఎమ్మెల్యే వేధింపులకు లొంగకపోవడం వల్లనే తనను ట్రాన్స్ఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు సౌమ్య. 2013 నుంచి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తనపై ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేదని, 2 నెలలుగా ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేజీబీవీ పొందూరులో 2022 ఆగస్టు 15 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నా యొక్క డ్యూటీస్ అన్నది నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను. దీనిపైన ఖచ్చితంగా కూడా నేను సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ జరగాలని కూడా నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏవైతే అలిగేషన్స్ వేశారో వాటన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేనేమైనా తప్పులు చేస్తే అప్పుడు నేను భయపడాలి. నా సైడ్ నేను ఏం మిస్టేక్స్ చేయలేదు కాబట్టే నేను ఈ రకమైన ఎంక్వైరీకి జరగాలి అని కోరుకుంటున్నాను. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రిపూట కార్యాలయానికి పిలిచి రివ్యూల పేరుతో వేధించడమే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడాలంటూ బలవంతం పెట్టారని ఆమె ఆరోపించారు. ఒక మహిళా ప్రిన్సిపల్కు రాత్రిపూట వీడియో కాల్ చేసే హక్కు ఎమ్మెల్యేకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు వీడియో కాల్స్ ఎందుకు చేయడం చెప్పండి? గవర్నమెంటే చెప్పింది కదా వీడియో కాల్స్. అసలు రాజకీయ నాయకులకి స్కూల్స్ పైన ఎలాంటి అధికారం లేదు, అంతా కూడా కమిటీ మెంబర్స్ చూసుకుంటారని చెప్పినప్పుడు సమీక్షలు అని చెప్పి వీడియో కాల్స్ చేసి ఇదిగోండి ఆ రోజు కూడా రాత్రి 10:30 అయింది. పొందూరులో పెట్టారు జూలై 3వ తారీఖున. ఆమ్దల్ వలస పార్టీ ఆఫీస్లో జూలైలో గత సంవత్సరం పెట్టారు. అప్పుడు నేను వచ్చేసరికి 11 అయిందండి ఇంటికి వచ్చేసరికి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. ప్రిన్సిపల్ సౌమ్యను పరామర్శించిన దళిత సంఘం నేతలు మహిళకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వేళ వరకు ఆమెకి ఎంతో మానసికంగా, శారీరకంగా చాలా వేధింపులకు గురైంది సౌమ్య మేడం. ఇక్కడున్న శాసనసభ్యులు, ఇక్కడున్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బడా నేత అయిన కూన రవికుమార్ గారు ఆమెని మానసికంగా, శారీరకంగా నిరంతరం ఏడుస్తున్నారని మా దృష్టికి తెచ్చి చెప్పడం జరిగింది. కూన రవికుమార్ ఎన్నో కేసుల్లో ఉన్నారని, కానీ తను వాటి గురించి మాట్లాడడం లేదని, తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు సౌమ్య. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.